వెట్రివేల మురుగనక్క అరోహర. ఇవాళ మనం తయారు చేసుకుంటున్నటువంటి ఒక చక్కని అన్నాదరం ఏంటంటేనండి, నిమ్మకాయలు దబ్బకాయ కలిపి ఒక 10 రోజుల క్రితం ఉప్పులో వేసి నానబెట్టానండి. ఇది ముక్కలు చీకిపోయాయి, 10 రోజులు అయిపోయింది. ఈ 10 రోజుల తర్వాత మనం ఒక చక్కని ఊరగాయ తయారు చేసుకుంటున్నాము. ఒక నిమ్మకాయ, కొన్ని నిమ్మకాయలు, ఒక దబ్బకాయ కలిపి ఈ విధంగా ఉప్పులో వేసి నానబెట్టేశాను. ఇప్పుడు మనం దీన్ని ఒక చక్కని ఊరగాయగా తయారు చేసుకుంటున్నామండి. దీనికి కావాల్సినటువంటి ద్రవ్యాలు ఏమిటి, ఇది ఎలా తయారు చేసుకోవాలో విపులంగా చెప్తాను రండి. ముందు ఈ ముద్ద అంతా ఇందులో వేసేసుకుందామండి. నెయ్యి వెలిగించుకుని ఈ మూకుడు పెట్టుకున్నానండి. మురుగ అరోహరప్ప. ఇందులో మన ఆవాలు మెంతులు విడివిడిగా వేయించుకోవాలి. అయితే ఏంటంటే చిన్న మోతాదే కనుక కలిపి వేయించేసుకుందాం, పెద్ద మోతాదులో వేయించుకుంటానంటే కనుక విడివిడిగా వేయించుకోవాలి. ఒక అర చిప్పగరిటెడు ఆవాలు, ఒక అర చిప్పగరిటెడు ఆవాలు అయితే కనుక మెంతులు ఒక పావు చిప్పగరిటెడు, మెంతులు ఒక పావు చిప్పగరిటెడు అండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆవాలు కప్పుడేస్తే మెంతులు అరకప్పుడు వేసుకోవాలి, లేదా 1/4 కప్పుడు, అంతే. అంతకుమించి ఇంకెక్కువ వేయకూడదు. ఆవపిండి మెంతిపిండి కలిపి తయారు చేసుకునేప్పుడు మాత్రం ఆవాలు మెంతులు సమానంగా మాత్రం వేయకూడదు. ఆవాలు ఒక కప్పుడు అయితే కనుక మెంతులు అరకప్పుడు, అంతేనండి. మాత్రం ఎక్కడ మాడకుండా చూసుకోండి. మాడినట్టయితే కనుక ఊరగాయ రుచి మారిపోతుంది, చేదు వచ్చేస్తుంది ఊరగాయ అంతా కూడాను. ఆవాలు మెంతులు చిటపటమంటున్నాయండి, ఇంక తీసేద్దాం. ఇప్పుడు ఈ ఊరగాయలోకి ప్రధానంగా ఇంగు నూనె కావాలండి. అందుకని నేను ఈ మాత్రం ఒక గ్లాసుడు వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. చాలా రుచికరంగా ఉంటుంది. మీరు పొడింగు వేసుకుంటానంటే కనుక ఒక చెంచాడు పొడింగు వేసుకోండి. ఇది ఘాటుగా ఉన్న ఇంగువ, ముద్దంగవ నేను ఈ మాత్రం వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఏంటంటే పోపు కావాలి. పోపు అంటే ఏమీ లేదు, ఆవాలు ఎండుమిరపకాయలు మాత్రమే పోపు. ఇదిగో నేను ఈ మాత్రం ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలతో పాటు ఈ మాత్రం ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. కొంచెం ఆవాలు వేగగానే వేసుకుందాం. దీన్ని ఇంగు పొంగించడం అంటారండి. పోపు అంటే ఏమీ లేదు, ఆవాలు ఎండుమిరపకాయలు మాత్రమే పోపు. ఇంతకు మించి ఇందులో పోపు అంటూ ఏమీ లేదు. ఈ నూనె వేడివేడి నూనె మాత్రం ఈ ముద్దలో కలపకూడదండి. ఈ ముద్దలో మాత్రం కలపకూడదు. వేడివేడి నూనె మాత్రం చేదు వస్తుంది ఊరగాయ. నూనె బాగా చల్లారిన తర్వాత మాత్రం మనం కలుపుకోవాలి. ఇది నిమ్మకాయ దబ్బకాయ కలిపి ఉప్పులో ఊరవేశానండి. ఈ విధానం మీకు తెలియాలంటే కనుక ఈ వీడియో ఒక 10 రోజుల ముందు నేను ఈ మొక్క నానబెట్టాను. నేను దబ్బకాయ నిమ్మకాయ కలిపి నానబెట్టాను. ఆ విధానం మీకు కావాలంటే ఒకసారి అందరూ పరికించండి, తెలుస్తుంది. ఇందులోనే ఉప్పు వేసేస్తాను, ఒక చూపు వాసి ఉప్పు వేసాను, మొక్కలు చెదిరిపోకుండా ఉండాలని. ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఊరగాయలు మనం ఉప్పు వేయక్కర్లేదు, ఉప్పు వేసేసే ఉంది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఎండుమిరపకాయలు వేసుకుందామండి. పొయ్యి తగ్గించుకుని ఎండుమిరపకాయలు వేసుకున్నాం. మరి ఇంగు పొంగిందండి, తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంగు పొంగింది. ఆవాలు మెంతుల్లో వేసేస్తాను. ఆవాలు కూడా వేగిపోయాయి, ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత ఇంక పొయ్యి కట్టేసుకుందాం. ఈ నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఊరగాయలో కలుపుకుందామండి. ఈ పోపు పూర్తిగా వేగిపోయిందండి, పొయ్యి కట్టేసాను. ఇది పూర్తిగా చల్లారనిద్దామండి. మెంతులు ఇంగువ పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని మనం గుండ కొట్టేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా గుండ కొట్టుకుని పెట్టుకున్నాను. అయితే ఏంటంటేను ఈ ముద్దకు ఎంతవరకు అవసరమో ఆవగుండ మెంతుకుండ అంతే వేసుకోండి. ఇంకా మిగిలింది అనుకోండి, ఇది ఇంగువతో కూడినటువంటి ఆవగొండ మెంతుకుండ కనుక పరుచుకున్నారనుకో గోంగూర పచ్చడి మిగతా రకాల పచ్చళ్ళు పులుసులోకి పనికొస్తుంది. ఇప్పుడు ఇందులో ఊరగాయలో ఎంతవరకు అవసరమో అంతవరకు వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఊరగాయలోకి ఇదంతా కూడా పట్టేస్తుందండి. ఇదిగో ఇదంతా కూడా ఇందులో పట్టేస్తుంది, వేసేస్తున్నాను. అలాగే ఇది ఊరగాయ కారం అండి, ఊరగాయ కారం అది వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసి ముందు కలిపేద్దామండి ఇదంతా కూడా. కలిపిన తర్వాత కొంచెం తక్కువైందండి, అది మరి కొంచెం కారం వేసుకుంటున్నాను. పులుపు కదండి, దబ్బకాయ నిమ్మకాయ కలిపి ఉంది కనుక పులుపుకు తగ్గ కారం ఉప్పు పడుతుందండి. ఇప్పుడు ఈ నూనె పూర్తిగా చల్లారిపోయిందండి, ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు కలిపేద్దాం, ఇదంతా కూడా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త నూనె తగ్గింది. అప్పుడు ఏం చేయాలంటే పచ్చి నూనె మనం వేసుకోవచ్చు ఇందులోని. ఇంగు నూనె కాచి పోసుకున్నాం కదా, ఇప్పుడు కాస్త పచ్చి నూనె పోసుకుందాం ఊరగాయకి తగ్గట్టుగా. ఇందులో కాస్త వేరుశనగ నూనె పచ్చి నూనె పోసుకుంటున్నానండి. చాలండి, ఇంతవరకు నూనె అంటే చాలు. చూసారా, అది ఈ విధంగా ఉంటుంది ఊరగాయ, చాలు. ఇప్పుడు ఏంటంటే ఆవపిండి మెంతిపిండి ఇంగువ కారం ఇవన్నీ కలిపాం కనుక అధమపక్షం 1 గంట సేపు ఊరిందనుకోండి, ఈ పదార్థాలన్నీ ఇందులో ఇముడుతాయి అన్నమాట.
అప్పుడు మనకు రుచి తెలుస్తుంది. ఇవాళ కంటే రేపు బాగా తెలుస్తుంది, ఇంకో 2 రోజులు పోయిన తర్వాత బాగా తెలుస్తుంది అన్నమాట. ఇంతే. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక పొడి డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకున్నారనుకోండి, శుభ్రంగా నిలవ ఉంటుంది. ఏటిగాడేది కూడా నిలవ ఉంటుంది, ఏం పాడవదు. ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసాం కనుక బాగుంటుంది చక్కగాను. ఏమండి, తడి చెంచాలు తడి చేతులు పెట్టకుండా ఉన్నారంటే ఊరగాయ చక్కగా నిలవ ఉంటుంది. చిన్న చిన్న మోతాదులు ఈ విధంగా తయారు చేసుకుని మనం తినాలనేటటువంటి భ్రాంతి తీర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ఊరగాయని నేను డబ్బాలోకి ఎత్తకుండా మీకు నేను చూపించడం కోసం ఒక పాత్రలో పెడుతున్నానండి. తర్వాత నేను ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటాను. ఇంతేనండి ఊరగాయ విధానం. చూడండి ఎంత బాగుందో చూసారా. దబ్బకాయ నిమ్మకాయ కలిపి మనం తయారు చేసుకున్న ఒక ఊరగాయ అన్నమాట. దబ్బకాయలుగాను, ఊరగాయలకి అంటే ఊరగాయ విధానంలో దబ్బకాయగాను సాధారణంగా విడివిడిగా పెట్టుకుంటాం. నిమ్మకాయ ఊరగాయ, దబ్బకాయ ఊరగాయను. నేనేంటంటే కొన్ని నిమ్మకాయలు ఒక దబ్బకాయ వచ్చింది కదా, పడేయలేక ఏదో అక్కడికి వస్తుందిలే అని చెప్పి నేనేం చేశానంటే 2 కలిపేసి ఏదో కాస్త జరుగుబాటుకు ఉంటుందని చెప్పి ఈ విధంగా తయారు చేశాను. చూసారు ఎంత బాగుందో. మనం పడేసుకోకుండా ఉండి సమయస్ఫూర్తి ఉపయోగించుకుంటే ఇలాంటి అన్నాదరాలు మనకు తయారైపోతాయి అన్నమాట. ఇది చద్దన్నంలోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. అలాగే అల్పాహారాల నంజుకోవడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. అది ఈ పాత్రలోకి మనం ఊరగాయ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఊరగాయ కలుపుకున్నటువంటి పాత్రలోకి కొంచెం అన్నం పెట్టుకుని ఇలా కలుపుకు తింటుంటే అదొక అనుభూతి. ఆహా, చూడండి, మన ఇంట్లో ఏ ఊరగాయ కలుపుకుంటున్నా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఊరగాయ కలిపిన పాత్రలోంచి కాస్త అన్నాన్ని వేసుకుని కలిపి మన ఇంట్లో పిల్లలకు పెడతారు. మనం పెద్దవాళ్ళని కలిపినటువంటి వాళ్ళని తింటామన్నమాట. అదొక చక్కని రుచి కదండి, చాలా అద్భుతమైన రుచి. అందులో మనం వేసినటువంటి ఈ ఎండుమిరపకాయ ఏదైతే ఉంటుందో భలే ఉంటుందిలేండి, చాలా బాగుంటుంది రుచిగా. అది ఈ కలిపిన దాంట్లోంచి ఒక ముద్ద తీసి మురుగారు ఒక దానన్న శేషు అది తిని చూసి చెప్తాడు వీడు. 10 రోజుల పాటు నానబెట్టినటువంటి ఈ నిమ్మకాయ బాగా ఉప్పులో నానిపోయింది కనుక ఇందులోంచి మళ్ళీ ఒక ముక్క తీసి ఓ ఎండుమిరపకాయ ముక్క కూడా వాడికి ఇష్టం కనుక ఇది కూడా ఇందులో కలిపి పెడితే ఆహాహా, అద్భుతం అద్భుతం అద్భుతం, చింపేసట. ఇదండి, చూసారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న ఒక చక్కని అన్న ఆదరవు, నిమ్మకాయ దబ్బకాయ కలిపి తయారు చేసుకున్న ఊరగాయ, నమూనాకు తయారు చేసుకున్న ఊరగాయ. ఇదే విధానంతో మనం పెద్ద పంథాలు కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఏంటంటే పెద్ద పంథాలో కనుక మనం తయారు చేసుకున్నామంటే కనుక ఎండలో పెట్టుకుంటే చాలా ఉత్తమం, ఎండాకాలంలో. సరేనా? ఇదేంటంటే నమూనాకు తయారు చేసుకున్నాం. ఏదో తినాలి అనేటటువంటి భ్రాంతిని తీర్చుకోవడం కోసం వచ్చినటువంటి సరుకును పడేసుకోకుండా ఏదో సమయస్ఫూర్తి ఉపయోగించి తయారు చేసుకున్న ఒక నమూనా ఊరగాయ అన్నమాట. ఈ పట్టు మీరు ఎప్పుడైనా సరే నిమ్మకాయలు కానీ దబ్బకాయలు కానీ లేకపోతే 2 కానీ కలిపేసి ఇదే పంథాలో మీరు ఈ ఊరగాయని పెట్టుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి. నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి ఈ దబ్బకాయ నిమ్మకాయ కలిపి తయారు చేసుకున్న నమూనా ఊరగాయ యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు, శుభం భూయాత్. ఉంటానండి మరి. అయితే ఏంటంటే ఈ ఊరగాయ ఇప్పుడే కలిపాం కనుక దీని అసలు రుచి మనకు తెలియాలంటే అధమపక్షం 3 రోజుల తర్వాతే ఇందులో ఉండేటటువంటి రుచుల్లో ఏది తక్కువో ఏది ఎక్కువో లేదు ఏది సమానమో అప్పుడు తెలుస్తుందండి. అన్నంలో ఈ ఊరగాయ వేసుకుని చేతి మీద నూనె చుక్క వేసుకుని ముద్దకి ఆ ఎండుమిరపకాయ పటక్కమని కొరికామంటే నిజంగా ఎంత దంతశిరో చెప్పలేను, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో పోపు వేసిన వెంటనే తిన్నామనుకోండి అదో రుచి. ఇదే పోపు ఎండుమిరపకాయలు ఈ కారంలో ఊరిపోయిన తర్వాత తిన్నామనుకోండి అదో రుచి. అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఎక్కడ ఈ రుచి తగ్గేది లేదు అని చెప్పడం అన్నమాట. అందులో మామూలు నూనె పోసామంటండి, వేరుశనగ నూనె కాచి ఇంగు కాచి మరీ పోసాం, అదో బ్రహ్మాండమైన రుచి. పైపెచ్చు పైన పచ్చి వేరుశనగ నూనె పోసామో మరీ బ్రహ్మాండమైన రుచి అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లివారింట్లో విందు భోజనంలో ఉంటుందండి. మీకు కొట్టిది నాకు నిజం, ఇదిగో గిన్నె సాక్షి.